రైట్. మనము చెప్పుకున్న దానిలో స్థూల, సూక్ష్మ కారణ, మహాకారణము, మనోబుద్ధి, జ్ఞాన స్వస్వరూప స్థితి, త్రిగుణాలు, తమో రజో సత్వ గుణాలు, త్రిగుణాతీతము, తర్వాత భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, తర్వాత స్వప్న, సుషుప్త, జాగృత, తురీయ అవస్థలు, ఇవన్నిటి కూడా మీరు మీలో ఉన్న ఒక్కొక్క దాన్ని గురించి విశ్లేషించుకుంటూ వచ్చాం. మనము ఒక క్షణంలో వీటన్నిటిలో ఉంటాం. మన మనసు అనేది ఎలా ఉంటుంది అంటే, మనసు ఆలోచనా స్థితి మనోస్థితిలో ఉందా? అది తన దేహం కోసం ఏమన్నా చేస్తుందా? దాని మీద ఏ గుణాలు యాక్టివ్ అవుతున్నాయి? అది ఏ అవస్థలో ఉంది? దాని ఆలోచన అనేది ఏ కాలంలో ముందు గురించి ఆలోచిస్తుందా? తర్వాత గురించి ఆలోచిస్తుందా? అప్పుడు గురించి ఆలోచిస్తుందా? అనేది మీకు ఒక క్షణభంగురమే. కానీ ఆ క్షణభంగురమైన దాన్ని ఎన్ని విధాలుగా విశ్లేషించి చెప్పుకుంటున్నామో, మన ఈ ప్రయాణంలో మీకు అర్థమయ్యేది, కొంచెంగా అర్థమయ్యేది ఇప్పటికి బేసిక్‌గా స్థూల, సూక్ష్మము అర్థమవుతుంది. మనోబుద్ధి స్థితులు అర్థమవుతాయి. తర్వాత త్రిగుణాలు అనేది బాగానే అర్థమవుతాయి. కానీ కొంత ప్రాక్టికల్‌గా అర్థం కావాలి అని అంటే కారణ మహాకారణాలు, త్రిగుణాతీతము, జ్ఞాన స్వస్వరూప స్థితులు, కాలము, అవస్థ అనేది ఇంకా చాలా టైం పడుతుంది మీకు ఆ స్థితిగతులు అర్థం కావాలి అనంటే. ఎందుకు అనంటే, దాని మీద ప్రయాణం చేస్తున్న నేను ఏది ఈ సుషుప్తావస్థ అనేది ఎలా పట్టుకోవాలి? దీన్ని జాగృతంగా దాని గురించి ఎలా మాట్లాడగలను అనేది నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్‌లో నేను దాన్ని తెలుసుకునేసరికి కొంత టైం అదే తురీయ స్థితి అనేది కూడా నాకు అర్థమయ్యే స్థితిలో చాలా సార్లు వచ్చినా ఇది ఇది కరెక్ట్‌గా తురియము. నేను ఈ ఇది ప్రతిదీ గూడా మనకి ఒక ఆలోచన వస్తుంది. మనము ఈ ఆలోచన అనేది గ్రహిస్తాము. అనేది ఎలా ఉంటుందో, మనకి ఆత్మస్థితిలో పయనం గూడా అలాగే ఉంటుంది. మీరందరూ అనుకుంటారు, ఆత్మస్థితి అంటే ఎలా ఉంటుందో ఈమె జెప్తుంది మాకేం అర్థం గాట్లేదు అని. మీరు మామూలుగా ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఒక ఆలోచనొచ్చి ఆ పని మానేసి మీరు వేరే పనికెళ్ళిపోతారు. ఆ ఆలోచనొచ్చిన పనికి. ఎందుకు? ఆ ఆలోచన ముందు చేసే పనిని బ్రేక్ చేసేసింది. ఎందుకు అంటే ఆ ఆలోచన ప్రభావము అనేది అంత షార్ప్‌గా ఉంది. అప్పటి వరకు గుర్తులేనిది షార్ప్‌గా గుర్తుకొచ్చి, మీరు చేస్తున్న పని ఆపేసి అవతలకెళ్ళిపోయి అది చేస్తారు. అది కంప్లీట్ అయ్యే వరకు ఆ పని మీదే ఉంటారు. అంటే అలాగే ఆత్మస్థితిలో కూడా మన ఈ ప్రయాణంలో మామూలుగానే ఉంటాం. మనలో ఏమీ మార్పుండదు. కానీ మన ఆలోచన స్థితి అనేది ఎలా ఉంటదంటే స్టేబుల్‌గా ఉంటది. ఇదివరకిట్లాగా కలతగా ఉండకుండా స్టేబుల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే స్వస్థితము అనేది పెరుగుతూ ఉంటుంది. మనసు అనేది వేగిర పడకుండా స్వస్థితము కొంచెంగా కలత లేకుండా ఎక్కువగా ఇంతకుముందు ఆలోచించినట్లు ఆలోచించకుండా కొంత ప్రశాంతతని అనుభవిస్తున్నట్టు, దానిలో గబుక్కున ఒక ఆలోచన రావటం, ఇది అని, లేదు ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని గ్రహించి, ఇది అన్న ఆలోచన వస్తుంది. దానికి తగిన అవును, ఇది నేను గ్రహించాను. ఇంతకుముందు ఇలా లేదు. ఇంతకుముందు నా ఆలోచన అనేది ఇలా లేదు. తర్వాత ఏదైనా పని మీరు చేస్తూ, ఎవరితోటన్నా మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరేం మాట్లాడారో గ్రహించి వేస్తారు. అంటే ఎలా ఉంటుంది అనంటే, మన మాటల మీద ఇంతకుముందు మనకి గ్రహింపు ఉండదు. మనం మాట్లాడేస్తాం. అదేంటి నేను మాట్లాడింది నాకు తెలుసు గదా! అంటాం. కాదు. మీరు మాట్లాడిన దాని మీద గ్రహింపు ఎలా ఉంటుందంటే, ఏం మాట్లాడారు? ఎలా మాట్లాడారు? దాని మూలంగా ప్రభావం ఏంటి? ఇంతకుముందు ఏదైనా మాట్లాడేయటం అలవాటైపోతుంది. కానీ నువ్వు ఏ గుణాల్లో మాట్లాడావు? దీని మూలంగా అవతల వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి? వాళ్ళకెలాంటి
ఎఫెక్ట్‌గా ఉంటుంది. ఇలాంటివన్నీ గూడా మన ఆలోచనలో అంటే అటు వాళ్ళు గూడా నేనే అంటే వాళ్ళ స్థితి గూడా మనకి కొంచెం కొంచెం అవగాహన అవుతూ ఎదుగుతూ ఉంటాము. వాళ్ళ గురించి గూడా ఆలోచించి మనం వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మనం ఈ రకంగా ఆలోచించి ఆహ్, ఆలోచిస్తున్నాము అన్న మనం చేసే పనుల్లో ఇలాంటి ఆలోచనలు అనేది చాలా ఎక్కువగా ప్రతిదాన్ని విశ్లేషించుకుంటూ ఉంటాం. ఎందుకు స్థూల సూక్ష్మము, మనోబుద్ధి స్థితులు అని నేనెందుకు చెప్పాను అనంటే, గుణాలలో 3 గుణాలు అర్థమవుతూనే ఉంటాయి. మీరు ఎలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అలాగే అరిషడ్ వర్గాల్లో గూడా లోభ, మోహ ఆహ్, ఇవి మోహము అనేది దగ్గర నుంచి లోభము అనేది అర్థమవుతుంది. లోభము తర్వాత మోహము అనేది కొంచెం ఆ మోహం నుంచి బయటికి రావాలి అంటే, మోహము అంటే మీరనుకోవటం ఇది వేరే ఈ ప్రేమ మోహమా? లేకపోతే అదే అని కాదు. ప్రతి వస్తువు మీద ఒక వస్తువు కొనుక్కుంటాం. అది పాడైపోయింది. కానీ పారేయాలి అంటే మనకి పారేయబుద్ధి కాదు. అయ్యో! ఈ వస్తువు ఎప్పటినుంచో ఉంది అని అనిపిస్తది. తర్వాత బట్టలుంటాయి. ఇది ఏసుకోవటం లేదు. దాదాపు 1 సంవత్సరం, 2 సంవత్సరాల నుంచి నేను పక్కనే పెట్టి ఉంచాను. కానీ దాని మీద మోహం ఎలా ఉంటుందంటే అది అవతలకి ఎవరికన్నా ఇవ్వబుద్ధి కాదు. ఎందుకు అంటే అది కొనుక్కున్నప్పటి జ్ఞాపకాలు అనేది నిన్ను అది అవతలకి పెట్టనివ్వవనమాట. ఇలా రకరకాల వస్తువులవ్వచ్చు, నీ ఆలోచనలవ్వచ్చు, ఆస్తిపాస్తులవ్వచ్చు, నీ చుట్టూ ఉన్న పరివారం అవ్వచ్చు, ఏదైనా కూడా మోహము అంటే వాటి మీద వ్యామోహము అనేది ఉంటుంది. ఇప్పుడు అది నిజంగానే ఎవరైనా మీ ఇంట్లో ఏ పనమ్మాయో, "ఏంటి ఎన్నాళ్ళున్నా ఇది కదిలిచ్చదేమా, అవతల పడేద్దామని" పడేసిందనుకో, అప్పుడు ఎక్కడ లేని కోపం వస్తుంది మీకు. ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎందుకొస్తుంది? ఆ అమ్మాయికి తెలీదు. దీని మీద ఈమె ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది. కానీ దాన్ని చూస్తూ ఉంటే, రోజు పని చేస్తూ ఉంటే, ఒక రకమైన చిరాకు వచ్చి, ఇంకా ఎందుకు ఇది ఉపయోగించేది గాదు, పాడు గాదు. ఈ ఇంట్లో రోజు దీన్ని దులపాల్సిన పనేముంది అని తీసుకెళ్ళి అవతల పడేసింది. అప్పుడు దాని మీద మోహం కొద్దీ ఈమె పెంచుకున్న ఇది ఆ అమ్మాయి మీద బాగా క్రోధము అంటే కోపంగా మారి నువ్వెవరు తీసేయటానికి అంటూ రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తూ అక్కడ మద మాత్సర్యాలు కూడా వరుసగా వస్తాయి. ఇంకా అంటే కోపం రావచ్చు, క్రోధముతోటే ఆగిపోవచ్చు. మన స్థితిగతులను బట్టి మనం కంట్రోల్ చేసుకునే స్థితిని బట్టి ఉంటుంది. అదే ఇంకా ఏదైనా ఇంకా గట్టి పనులు బయట వాళ్ళు ఎవరైనా మన ఆస్తిపాస్తుల మీదకి వచ్చి ఇది చేసినప్పుడు ఆ మోహము దాని మీద ఉన్న మోహము, క్రోధము గాను, మద మాత్సర్యాలు అనంటే ఎలా ఉంటుంది అంటే, మనలో ఆ ఆస్తి కొద్దీ వచ్చిన అహంకారము అనేదాన్ని మదము అని అంటారు. దాని మీద నుంచి ఎదుటి వాళ్ళని తూలనాడటము, వాటన్నిటిని గూడా మనకి తెలియకుండానే మన చుట్టూ ఇవన్నీ గూడా కమ్ముకొని ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపిస్తూ అయి ముందుకెళ్ళిపోతాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి. కాబట్టి ఇక్కడ మనం అనుకుంటూ ఉన్నాం. ఏంటి అనంటే, ఈ సబ్జెక్టు అంటే ఇది కొద్దిగా 4 రోజులు, 5 రోజులు లేదంటే నెక్స్ట్ వీక్‌తో అయిపోతుంది అని అనుకుంటాం. కానీ సబ్జెక్ట్‌లో మీకు అర్థమయ్యేది కొంత వరకు థియరీ కొంచెంగా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు అనంటే, థియరీ పట్టుకున్న తర్వాతనే చాలా తక్కువ థియరీ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఎందుకు అంటే చాలా వాటిట్లో అసలు థియరీ అనేది ఎంతవరకు ఉండాలి అనేది కూడా తెలియని పరిస్థితిలో సబ్జెక్టులుంటాయి. అంటే చెప్పే విధి విధానాలు అసలు ఏం చెప్పాలి? ఆధ్యాత్మికం అంటే ఏం చెప్పాలి? అనేది కూడా ఇలాంటి విషయాలన్నిటిని తీసుకెళ్ళకుండా అంతకుముందు చేసి అంటే వాటి గురించి చెప్పటం తప్ప మనలో ప్రతి విషయాన్ని చెప్తూ
ఎదిగించటం అనేది ఒక సబ్జెక్ట్‌గా లేదనమాట ఎక్కడా కూడా. కాబట్టి ఈ సబ్జెక్ట్‌ని మనముగా పట్టుకోవాలి అంటే, అర్థం కావాలి అనంటే, మనలో ప్రకాశం పెరగాలి. ఎలా? మనం ఒక పని చెయ్యాలి అనంటే, మనకొక పని గావాలి. మీరు ఈ అందరూ ఈ ఆధ్యాత్మికానికొచ్చారు. ఆధ్యాత్మికానికి రావాలి అనంటే, ఎంత తపన మీలో ఉండాలి? ఆ తపనకి, మీ స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా నేను మిమ్మల్ని రిసీవ్ జేసుకోటానికి మాధ్యమాలు అంటే, మాధ్యమంగా ఎవరో ఒకళ్ళ ద్వారా మీరు నా దగ్గరికి రావాలి అంటే, సంవత్సరమే పట్టొచ్చు, 2 సంవత్సరాలే పట్టొచ్చు. మీ తపన ఎప్పటి నుంచి ఉంది అనేది నాకు తెలియకపోవచ్చు. కానీ కొంతమంది ఇంకా త్వరగా గూడా చేరుకోవచ్చు. కాబట్టి ఒక ఉద్యోగం రావాలి అనంటే, నీ చుట్టూ ఎన్ని కర్మ బాంధవ్యాలని దాటుకొని అవతల నుంచి అనేక ప్రభావాలు దాని మీద పనిజేసి నీ చుట్టూ క్లియర్ అయ్యి ఉద్యోగం రావాలి అనంటే, ఏంటి మా వాళ్ళకి ఉద్యోగం రాట్లేదు అనే ఆలోచనలే మనకుంటాయి. కానీ దాని చుట్టూ ఉన్న రకరకాలైన ప్రభావాలు అనేవి క్లియర్ అవ్వాలి గదా! కాబట్టి అలాంటి విధి విధానంగా ప్రతిదీ గూడా మనకి దాకా రావాలి అనంటే టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలలో మనము ఎలా ఉండాలి? వేచి చూడాలి. ఎందుకు అనంటే ఒక్కొక్క చిన్న పని కావాలి అంటే ఎంత టైం పడుతుంది? అంటే అలాంటిది ఆధ్యాత్మిక కోణంలో ఎన్నో జన్మలుగా అనుభవ జ్ఞానాలను తీసుకొని వచ్చిన ఆ ప్రకాశాన్ని మనము ఆ జ్ఞానమే ప్రకాశంగా ఉంది మనలో. ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలి అంటే ప్రకాశము జ్ఞానంగా మారాలి. జ్ఞానము చైతన్యం అవ్వాలి. అంటే మనము ఇంతకుముందు ఉన్న మన జ్ఞానము మనలో ఉన్న జ్ఞానము ప్రకాశము ఏదైతే ఉందో అది జ్ఞానంగా అది చైతన్యంగా మారాలి అనంటే ఈ ప్రయాణంలో ఈ జ్ఞానం మీద మనం దృష్టి పెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనలో ఆ ప్రకాశ స్థితి అనేది పెరుగుతూ ఎప్పుడైతే ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ ద్వారా నిన్ను నువ్వు తెలుసుకోవటం అనే దాని మీద దృష్టి పెట్టావో, ఎప్పుడైతే మీ సూక్ష్మ దేహము అనేది ఆ ప్రకాశాన్ని చవి చూస్తుందో, అంటే ఆ జ్ఞానం మీదకి దృష్టి పెట్టి, తనదైన స్థితిని అవగాహన చేసుకుంటూ అనేక విషయాలని తను తెచ్చుకొని, ఈ దేహానికి అవగాహన చేస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే, అదే అడుగుతుంది ఆత్మ విన్యాసాన్ని. అదే అడుగుతుంది ఆత్మ విన్యాసాన్ని. ఏంటి అంటే తనని తాను తెలుసుకోవాలి అన్న తపన అనేది దానిలో వచ్చింది. కాబట్టి తనని తాను తెలుసుకోవటం కోసం తన ఆత్మ విన్యాసాన్ని చేస్తూ ఆ సూక్ష్మ దేహము అనేకమైన గురువులతో, అనేకమైన జ్ఞాన స్వరూపాలతో, జ్ఞాన భావనలతో ఆ విన్యాసాన్ని లయమవుతూ ఉంటుంది. అలా లయమవుతూ తన శక్తిని తాను పుంజుకుంటూ ఏదైతే కోల్పోయిందో తనలో అనేక సూక్ష్మ తరాల శక్తి అనేది ఉంది. ఆ శక్తి కోల్పోయిన శక్తిని తన అవగాహన ద్వారా పెంచుకుంటూ మనము చాలా మంది చెప్తూ ఉంటారు. ఎదిగే కొద్దీ దైవమే నీవవుతావు. అంటే ఏంటి? ఈ అనంతమైన శక్తిలో ఉన్న ప్రతిదీ ఆ ప్రతి సూక్ష్మము నీవుగా అయిపోతుంది. నీకు అవగాహన చేస్తూ ఎలా ఎలా ఉంటుంది అంటే, నీకుగా అవగాహన చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క స్టెప్పు దాటిన తర్వాత ఇది, ఇది అనేది మీకుగా అర్థమవుతూ ఉంటుంది. ఎలా అర్థమవుతుంది అంటే, ప్రతి దైవము కూడా నేను ఇది అనేది మనలో ఆ శక్తి సామర్థ్యాలు పెంచుతూ, ఒక్కొక్క అడుగు వేయిస్తూ ఇప్పుడు ధైర్యలక్ష్మి అంటే రావాలి అనే దానికి ఎన్ని ఊపులూపి మనలో ధైర్యంగా ఉందా లేదా అనేది కూడా బాగా చూస్తారు. సూక్ష్మాన్ని గ్రహించగలుగుతున్నావా లేదా? దాన్ని పట్టుకున్నావా? దాని మీద నీకు ఆ గ్రహింపు వచ్చిందా? పట్టు వచ్చిందా? అంటే ఎప్పుడైతే ఆ ఊపులన్నీ ఊపిన తర్వాత
దాని మీద ఇప్పుడు మనకి 10 ఇంజెక్షన్‌లు చేయించిన తర్వాత 11 ఇంజెక్షన్‌కి మనం వదిలేస్తాం. అబ్బో! ఇంకా ఏంది పద్దాకులు మొదటి ఇంజెక్షన్‌కి లబోదిబో అంటాం. ఓయమ్మో! ఎంత నొప్పి పుట్టుద్దని. 2, 3 కూడా చూసుకుంటాం. దాని తర్వాత ఎట్లా ఉంటది అంటే ఇచ్చామా, వదిలేసామా వాళ్ళే పొడుచుకొని పోతారు అన్న పరిస్థితొస్తుంది. అలాగే మన ఈ ప్రయాణంలో ఎలా ఉంటుంది అనంటే 11 ఇంజెక్షన్‌లాగా అయిపోతూ ఉంటాం. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ముందు ఎలా ఉంటది? ఇదేంటి? ఇదేంటి వచ్చింది? ఇలాగా ఉంది. ఇదేంటో అర్థం గాట్లేదు. ఈ ప్రెషర్ ఏంటి? అంటే కొన్ని కొన్ని విషయాలు అర్థం అవుతూ ఉంటాయి. మన చుట్టూ అనేక విషయాలు అనేది వస్తూ ఉంటాయి. దానిలో నుంచి అవగాహన వచ్చినప్పుడు, ఓహో! ఇది అనేది అర్థమవుతుంది. అలాగా గూడా మన ఆధ్యాత్మిక ప్రయాణము అనేది గ్రహిస్తాం. మన చుట్టూ ఉన్న విషయాలే ఎక్కడో పుస్తకాల్లో చదివో ఆ పుస్తకంలో అలా అయింది, ఈ పుస్తకంలో ఇలా అయిందంటే మన ఆధ్యాత్మికం గాదది. అది వాళ్ళది. వాళ్ళు ప్రయాణం చేసింది. కానీ దాని నుంచి తెలుసుకోవాల్సిందేంటి? మనం ఎలా ఉండాలి? మనం ఎలా గ్రహించాలి? అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడు గ్రహిస్తాము? ఎప్పుడైతే నిన్ను నువ్వు ఎలా విశ్లేషించుకోవాలి? నాలో ఏమేముంది? నన్ను నేను ఎలా విశ్లేషించుకోవాలి అంటూ ఒక్క క్షణంలో నిన్ను నువ్వు ఎన్నో రకాలుగా విశ్లేషించుకోవటానికి, నీకు నువ్వు దృష్టి పెట్టటానికి అవగాహనాత్మకంగా నువ్వు నిలబడి ఉన్నప్పుడు, నువ్వు ఏ పుస్తకాలైనా చదివినప్పుడు, వాళ్ళ ప్రయాణములో వాళ్ళు కనుక్కున్న విషయాలు అనేది నీలో వివేకాన్ని ఇంకా పెంచుతాయి. అంతకుముందు ఏంటంటే, ఓహ్! ఈయన ఇది బాగా అబ్బో! ఈయన ఈ స్థితిలో ఎదిగాడు. సర్వజ్ఞుడు, ఆయన స్థితప్రజ్ఞుడు, ఆయన సచ్చిదానందము ఆ సాక్షిగా ఉన్నాడు. ఆ స్థాయిలో ఉన్నాడు. ఈయన బ్రహ్మర్షి, ఈయన రాజర్షి ఇలా చెప్పుకుంటూ మనం ఉంటాం. మనకయన్నీ ఏమీ అవసరం లేదు. ఏంటి అనంటే, మన యొక్క అనుభవ జ్ఞానాలతో మన చుట్టూ ఉన్న వాటన్నిటిని కూడా మనము విశ్లేషించుకుంటూ వివేకంగా దాని గురించి ఎరుకగా అంటే మన కాన్షియస్ అనేది ఇది అనేది తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఎలా ఉంటుంది అంటే, మీరు మీ ముందు ఇంకెవరో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ కొంత అజ్ఞానంగా ఏదో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఆ మాటలు మీరు ఎలా వింటూ ఉంటారు అంటే, మంత్రముగ్ధులై చక్కగా వింటూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంలో ఒక సంవత్సరం దాటిన తర్వాత మీరు ఎవరిని చూసినా కూడా మీకు భలే ప్రియంగా అనిపిస్తది. ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అంటే వాళ్ళు అజ్ఞానంగా మాట్లాడతారు. వాళ్ళు అంటే మనం ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంతకుముందు నేను కూడా ఇలాగే ఉన్నాను. ఇలాగే మాట్లాడాను. ఎందుకు అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అనేది ఈరోజు నువ్వు ఒక స్థాయికి ఎదిగావు. ఈరోజు నువ్వు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత నువ్వేం చూస్తున్నావు? నీకంటే కింద వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాన్ని దర్శిస్తున్నావు. దర్శనము అంటారు దీన్ని. చూడటము, వినటము గాదు. వాళ్ళేం మాట్లాడుతున్నారో వింటాము, అర్థం చేసుకోవటం గాదు. దర్శనము. ఏం దర్శనము? హృదయ దర్శనం. హృదయ దర్శనం. అంటే ఎలా ఉంది? నీ హృదయము ఆ హృదయాన్ని అవగాహన చేసుకుంటుంది. ఎలా? ఇంతకుముందు నీకు ఎలాంటి జ్ఞానం ఉందో, నీకు అంటే నువ్వు అవగాహన లేని స్థితిలో ఎలా ఉన్నావో, ఇప్పుడేమవుతుంది? అక్కడ మాట్లాడే ఆమె యొక్క స్థితిగతులు అనేది నీకు అర్థమైపోతాయి. అంటే ఎలా అదే ఒక గురువు మాట్లాడుతూ ఉన్నాడనుకో. ఒక గురువు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ గురువు స్థాయి ఏంటి అనేది నీకింకా తెలియదు. ఎందుకు అంటే, ఆ గురువు ఎంతవరకు ఎదిగి ఉన్నాడు అనేది ఆయన మాటల వలన కొంతవరకు అర్థం చేసుకుంటాం. ఒక కొంత స్థాయి వరకు. అదే ఇంకా మనము కొన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు, ఎదుట గురువులు కూడా
ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ యొక్క విశ్లేషణ, వాళ్ళ యొక్క వీటిని బట్టి మనకి మనం ఏంటి అంటే మనం ఏం విశ్లేషిస్తున్నాం? చకా 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 వాళ్ళ విషయాలన్నీ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అనేది విశ్లేషణగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళ హృదయ స్థితి అనేది మనకి అర్థమవుతుంది. వాళ్ళకి ఎంత వివేకం ఉంది? వాళ్ళ వివేకము అంటే జ్ఞానము. వాళ్ళు ఏ స్థాయిలో దాన్ని ఇది చేస్తూ ఉన్నారు అనేదంతా గూడా మనకి తెలుస్తుంది. తెలిసిపోతుంది. ఎలా అంటే, మనము గ్రహించే స్థితి అనేది, మనం ఇది చేస్తూ ఉన్నాం, షట్చక్ర విన్యాసం చేస్తున్నాము, చక్కగా గురు చరణం చేస్తున్నాం. మన స్థితి అనేది గురు చరణం చేయటం వల్ల న్యూట్రల్‌గా అయిపోతూ ఉంటుంది. న్యూట్రల్‌గా అంటే ప్రతిదాన్ని గ్రహించగలిగిన స్థితిలో అది ఇంతకుముందు మనసు వికలమైని తెగ తెగ ఆలోచనలు రావటం వల్ల మనం గ్రహించలేదు. మన చుట్టూ వచ్చే విషయాలని సూక్ష్మంగా మనం పట్టుకోలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాము? మనము న్యూట్రల్‌గా ఆలోచనలు అనేది తటస్థమైపోయినాయి. అలాంటి స్థితిలో ఉన్న మనకి మన చుట్టూ జరిగే విషయాలలో సూక్ష్మము ఎదుటి వాళ్ళు ఆలోచన ఎలా ఉందో వాళ్ళ ఒక్క మాట, 2 మాటల్లోనే మనము క్యాచ్ చేయగలము. ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉంది అనేది క్యాచ్ చేసే స్థితి అనేది మనకి వస్తుంది. అలాగే ఎలా మనము ప్రతి హృదయాన్ని అవగాహన చేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటామో, అదే మన యొక్క అవగాహన స్థితిగతుల్ని పెంచుతుంది. అంటే ఏం చేస్తున్నాము? ప్రతి హృదయంతో జ్ఞాన భావ విన్యాసం చేస్తూ ఉన్నాం. ఇది కనపడే విషయాలు మనకి ఉండవచ్చు. కనపడని విషయాలు మనకి తెలియని స్వరూప స్థితిలో అది ప్రతిదాన్ని దేహానికి అవగాహన చెయ్యాలి అంటే దేహం అది అవగాహన అదే వేసుకుంటుంది. చేసుకోలేదు. పనులన్నా ఆ! నాకేం అట్లా అనిపిస్తుంది. దేహ స్థితిలో అది అవగాహన చేసుకోలేదు. కాబట్టి స్వరూప స్థితిలో మనము అనుకుంటూ ఉంటాం చాలామంది గురు చరణం చేస్తే, లేదు ఈ ఆధ్యాత్మికం చేస్తే మీరు గుడులకెళ్ళండి, ఇంకొక చోటకెళ్ళండి, గురువుల దగ్గరికెళ్ళండి. మీరు ఖాళీగా మెదలకుండా ఏ చివర కూర్చున్నా ఆ గురువు యొక్క అనుగ్రహం మీకొచ్చేస్తుంది. ఆ దైవం యొక్క అనుగ్రహం మీకొచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, మీ హృదయ స్థితి అనేది ఎలా ఉంది అనంటే, న్యూట్రల్‌గా ఉంది. అది ప్రియత్వ స్పందనలు కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ గురు చరణాన్ని చేస్తావో, గురు పరంపర యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అంటే, ప్రియత్వ ప్రభావమై ఉంటుంది. మనం ఏమి కోరుకుంటున్నాము? ఎలాంటి ప్రయాణం చేస్తున్నాము అంటే, హృదయ స్థితి. హృదయ స్థితి అంటే ఏంటి? ప్రియత్వ స్థితి. మన ప్రయాణమే ప్రియత్వ స్థితిలో మన హృదయం ఎప్పుడు గూడా ఉంటుంది కాబట్టి, మనము ఎక్కడికెళ్ళినా మనకి కనపడక్కర్లేదు, వినపడక్కర్లేదు. ప్రతి అవధూత దగ్గరికెళ్ళండి, ప్రతి గురువు దగ్గరికెళ్ళండి, దైవం దగ్గరికెళ్ళండి. ఎక్కడికెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉంటది. అక్కడి నుంచి అనుగ్రహం అనేది మీరేమీ అడగక్కర్ల. మీరు దైవం దగ్గరికెళ్ళినా, గురువు దగ్గరికెళ్ళినా, ఇంకెక్కడికెళ్ళినా, వెళ్ళకపోయినా మీకు తెలిసిన హాయిగా కళ్ళు మూసుకొని మీ హృదయం పుష్పాన్ని వాళ్ళకర్పించి, వాళ్ళ తల శిరస్సు మీద గురు పాదుకలు పెట్టినట్టయితే, గురు పాదుకలు అంటే జ్ఞాన ప్రకాశము. విశ్వంలో ఉన్న ఆ జ్ఞాన ప్రకాశాన్నే మనము గురు పాదుకలుగా భావన చేస్తాం గాబట్టి, దైవానికి, గురువులకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అందరికీ గూడా మనము ఆ పాదుకలు బెట్టి, ఆ ప్రకాశాన్ని వాళ్ళల్లోకి పంపించినప్పుడు భావన చేయటమే. అది ఎంతో చక్కగా ఎన్‌లైట్ అయ్యి మనకి ఆ అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి మనము మన యొక్క ఆనందము, ఆనందమయ స్థితి మన మీద ప్రభావము అనేది ప్రతిదీ కూడా వేరే వేరే ఆధ్యాత్మికాల్లో ఉన్న వేరే వేరే ఆధ్యాత్మికాల్లో ఉన్న స్థితిగతులు అంటే ప్రభావాలు అనేది మన ఈ ఆధ్యాత్మికంలో కొంత తక్కువగా ఉంటాయి. ఎందుకు అనంటే మన మీద
విశ్వ గురువుల ప్రభావము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీలో వివేకము అనేది ఏదైనా నీ చుట్టూ ఈ ప్రభావాలు వస్తున్నాయి అనంటే దాని మీద వివేకాన్ని వెంటనే నువ్వు దాన్ని గ్రహించగలిగే స్థితిలో ఉంటావు. ఒక ఒకంత కొంచెం ప్రెషర్ వచ్చినా నీ చుట్టూ విషయాలలో దాన్ని వెంటనే వివేకాన్ని గ్రహించగలిగినప్పుడు ఎందుకంటే వివేకం ఉన్న ఎంతో మంది యొక్క ప్రభావం మన మీద ఉంది. వివేకం ఉన్న ఎంతో మంది యొక్క ప్రభావం మన మీద ఉంది. కాబట్టి మన చుట్టూ వచ్చే రకరకాల బంధాలు, బందీకృతాలు వీటన్నిటి నుంచి గూడా వెంటనే వివేకం తెచ్చుకొని, ఇది కాదు మన ఆలోచన తప్పు అనేది వెంటనే మనం దాని నుంచి బయటపడిపోతూ ఉంటాం. అది గూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే. ఇక్కడ నేను నా ఆలోచనని మార్చుకోగలిగాను గాబట్టి, నేను ఇక్కడ నుంచి బయటికి రాగలిగాను ఈజీగా అనేది గూడా తెలుస్తూ ఉంటుంది. చాలా విషయాలలో నీ చుట్టూ ఉన్న నీ బంధువులు వీళ్ళందరి విషయాలలో కూడా మీకు దాదాపు చాలా మందికి తెలిసే ఉంటది. ఆధ్యాత్మికము అంటే వాళ్ళు దూరం అవుతారు, వీళ్ళు దూరం అవుతారు, ఇలా అవుతారు, అలా అవుతారు. ఎందుకు అనంటే నీ ప్రభావాలు నీ మీద చుట్టూ ఉన్న ప్రభావాలు అంటే నువ్వు ఎదగాలి అనంటే నీ మీద అనేకమైన ప్రభావాలు అంటే వాళ్ళందరూ నీ నిన్ను విమర్శించటమో లేకపోతే నీకు రకరకాల ఒత్తిడులు తీసుకొచ్చినప్పుడే నువ్వు భగవంతుడిని పట్టుకోగలవు. కాబట్టి ఆ ఒత్తిడులు అన్నీ వచ్చినప్పుడు ఆ భగవంతుడిని పట్టుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా మందికి జరిగేదది. కొంతమందికి గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ మనస్థితి అనేది వివేకంగా ఉంటుంది గాబట్టి, అంతకుముందు జేసిన దీన్ని బట్టి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మార్గాలలోకి వాళ్ళు చిన్నగా ప్రయాణం చేస్తూ ఉంటారు. తెలియకుండానే ఆ ఒత్తిడిల నుంచి దూరమై వాళ్ళ మార్గము అనేది సునాయాసంగా ఉంటుంది. ఇలాంటి విషయాలలో మనము దేనికి కూడా అయ్యో! ఆధ్యాత్మికం జేస్తే ఇలా ఉంటుందా? అలా ఉంటుందా? అనేది అవసరం లేదు. ఎప్పటికి ఎన్ని జన్మలెత్తినా మన ఈ ప్రయాణం జరగాల్సిందే. ఇంకా జన్మలెత్తే కొద్దీ ఇంకా ప్రెషర్‌లే పెరుగుతాయి. ఎందుకంటే భగవంతుడు మనకి ఈ జన్మలో చక్కగా ఫోన్లు, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి మంచి బట్టలు, స్మార్ట్ ఫోన్ ఉంది అనంటే మనకంటూ ఒక స్టేటస్ ఉన్న జన్మనే ఇచ్చారు. అంటే ఇలాంటి జన్మలో కూడా నువ్వు నిజమయంగా నిన్ను నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు అనంటే ఏమవుతుందప్పుడు? ఇంకా గూడా నీకు నువ్వే అయ్యో! నేను నేను ఈ మాత్రము కష్టాలను పెట్టుకుంటే నాకు వ్యామోహంతో దీని మీద పెట్టకుండా వేరే వాటి మీద పెట్టాను. దేవుడా! ఇలా కాదు. నాకు బాగా ఈసారి నన్ను నేను ఇలాంటి ఈ చిన్న చిన్న కష్టాలకి నేను వంగలేదు కాబట్టి పెద్ద కష్టాలు పెట్టుకొనొస్తాను. అంటూ నేను గట్టిగా భగవంతుడిని పట్టుకోవాలి అంటే నా చుట్టూ బాగా బిగింపులు నేనే బిగించుకొనొస్తాను. ఎవరు బిగించరు. ఎందుకు అంటే త్వరగా ఎదగాలి అన్న ఆలోచన అనేది కొంతమందికి కొన్ని హృదయాలకి అంటే తను ఎదగలేకపోయాను ఈ జన్మలో. జన్మ ప బయటికెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. నువ్వెందుకొచ్చావు? ఎందుకు మిస్ చేసుకున్నావు ఇది అనేది. కానీ ఇక్కడుంటే ఏం అర్థమవుతుంది? ఈ ఆధ్యాత్మికాలు ఎప్పుడూ ఉంటాయిలే. మనం ఈ పని చేసుకొద్దాం. మనము ఈ షాపింగ్‌కెళ్ళొద్దాం. మనం అక్కడ ఎంజాయ్ చేద్దాం. మనం ఇక్కడ చిట్ చాట్ చేద్దాం. వీటి మీద ఉన్న వ్యామోహాలు లేదు టీవీ సీరియల్స్ అవ్వచ్చు. లేదు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకునే మాటలు ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మికాన్ని పక్కకి నెట్టేస్తూ ఎందుకంటే ఆ మాయలన్నీ అట్రాక్టివ్‌గా ఉంటాయి. ఇది ఎలా ఉంటుంది అనంటే కొంచెంగా భారంగా ఉంటుంది. దీని మీద దృష్టి పెట్టి దాని మీద నిలబడాలి. ఇది ఒక రోజు గాదు, 2 రోజులు గాదు. ఇలా ఈ గంట ప్రయాణము అనేది రోజు జరుగుతుందేమో! ఎన్నాళ్ళు జేస్తాం ఇలా అనే ఆలోచన అనేది మనని పక్కదారి పట్టిస్తుంది. అంటే వ్యామోహాల మీదకి మళ్ళీ మనం దృష్టి పెట్టటం అలాగా జరుగుతూ మళ్ళీ లోపలిది ఒప్పుకోదు. ఎందుకంటే ఇటు పక్క చూసింది గదా! ఆత్మస్థితిలో ఉన్న ఆనందాన్ని తన యొక్క ఆహ్లాదంగా తన ఈ ప్రయాణాన్ని చూసింది బయట వ్యామోహంలోకి గబుక్కున దిగుద్ది. కానీ మరలా కొంత టైము అవ్వగానే
దానికి తను జేసిన పొరపాటు అంటే తన చుట్టూ రకరకాలైన ప్రభావాలు అనేది మళ్ళీ చుట్టుముడతాయి. చుట్టుముట్టినప్పుడు అయ్యో! అనవసరంగా బయటకొచ్చాను. దాన్ని కంటిన్యూ జేస్తే ఈరోజు నేను ఒక ఉన్నత స్థితిలోకి వచ్చి ఉండే వా దాన్ని అనే ఆలోచన కూడా మనకి వస్తుంది. కాబట్టి మన ఈ గంట కాలంలో మీరు మీకు అందే ఈ జ్ఞానము అనేది ఒక అద్భుతమైన అనుగ్రహమే. కాబట్టి కొంత టైము అనేది దీనికిచ్చిన తర్వాత ఒకసారి మీలో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే జ్ఞాన స్థితి, స్వస్వరూప స్థితి, అవగాహనాత్మకంగా మీ స్టెప్స్ పడుతూ ఉంటాయో, ఇది అన్న స్ఫురణ మీకొస్తూ ఉంటుంది. ఆ అవగాహన, అనుభూతులు, మీ చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని ఇది కదా అని గ్రహించే స్థితులు గనక బిగిన్ అయినయి అనంటే, ఇక మీకు మీరు ఇండివిడ్యువల్ అవ్వచ్చు. ఎందుకు అనంటే, ఏ ఇండివిడ్యువల్ అయినా ఈ జ్ఞానం మీద దృష్టి అనేది పెట్టి, మీకుగా మీరు ఇంకా నలుగురికి చెప్పాలి అనుకుంటే చెప్పవచ్చు. లేదు మీకుగా మీరు దాని గురించి సాధన చెయ్యాలి అనంటే, ఇంకా అనేకమైన మార్గాల ద్వారా విశ్వం మీద దృష్టి పెట్టి కూడా మనం ప్రయాణం చేయవచ్చు. అది ఏంటి అనేది మీ మార్గము అనేది మీ కారణత్వానికొచ్చేసరికి మీ మార్గాలు అనేవి మీ ముందు నిలబడుతూ ఉంటాయి. ఏ వైపు తీసుకెళ్ళటము అనేది మీ మార్గాలని అవి తీసుకెళ్తూనే ఉంటాయి. కాబట్టి మీ ముందు ఉన్న విషయాల గురించి ఎప్పుడు మనం ఏమవుతాము అనే విషయాన్ని గురించి మానేసి ఈ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టటము అనేది మొదలుపెట్టినప్పుడు మీ హృదయ స్థితి అనేది ఎదగటం అంటే ఈ సూక్ష్మ స్థితిగతులు అనేది అర్థమవుతూ మళ్ళా ఎలా ఉంటది నిన్న చెప్పాను కదా భ్రాంతిగా ఉంటది ఇది అవునా కాదా ఇది అవునా కాదా ఇది నేను కరెక్ట్ గానే పోతున్నానా కాదా నేను గ్రహించింది కరెక్టా కాదా మీరు ఎప్పుడు ఏది అడిగినా నేను చెప్తాను. నేను ఇది కాదు, ఇది అవును. మీకు ఇలాంటి ఆలోచన రావటం కరెక్టేను అనేది ఇలా ఉంటుంది అనేది గూడా నాకు చెప్పినా గూడా నేను చెప్తాను. నాకు ఫోను జేయడానికి మీరెవరు గూడా ఫీల్ అవ్వక్కర్లే. ఈమేమన్నా పనిలో ఉందా? లేకపోతే ఇంకేమన్నా బిజీగా ఉంటదా? ఏమీ లేదు. నాకు పరమ గురువులు బోలెడంత ఖాళీ ఇచ్చారు. ఏ టైంలో ఎప్పుడు చేసినా మీకు వచ్చిన అనుమానాన్ని నివృత్తి నేను చేస్తాను. నాకు ఫోను జేయటానికి ఎవరు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నాకందరూ గూడా మీరందరూ గూడా బిడ్డలే. కాబట్టి నా ఇంటి లోపల నుంచి గూడా మీకెలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే కొంతమంది జెంట్స్ చేస్తే ఇబ్బంది పడే ఇవి ఉంటాయి. నాకలాంటి ఇబ్బందులు గాని, భగవంతుడు అలాంటివేమీ ఇవ్వలేదు. ఎందుకంటే అందరి బిడ్డలకి సమానమైన న్యాయము అనేది నాకు చేయటానికి ఇచ్చాడేమో అలాంటి అవకాశాలు కూడా. కాబట్టి చక్కగా మీరందరూ గూడా మీకు వచ్చిన అవగాహనల్ని షేర్ చేసుకుంటూ, ఇది ఇలా ఉంది, ఇలా ఉంది అనే వాటిని గూడా మీరు చక్కగా ఫోను జేసి చెప్పవచ్చు. ఏ టైం అయినా సరే. ఉదయం 8 టు నైటు 12 ఎప్పుడైనా చేయొచ్చు. కాబట్టి మీ చక్కగా ప్రయాణం చేస్తూ సబ్జెక్ట్ మీద ఉండండి. సబ్జెక్టు ఈవినింగ్ 9-10, 10:30 వరకు మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. తర్వాత ఒకవేళ ఉండలేకపోతే ఇంట్లో ఇబ్బందులు ఉన్నవాళ్ళు గాని, మీరు కట్ అయిపోయి మీ పని మీరు జేసుకోవచ్చు. కానీ సబ్జెక్ట్‌కి కనెక్టివిటీలో ఉండండి. ఇలాగా మన ఈ ప్రయాణము అనేది ఎందుకు చెప్తున్నాను అనంటే, నిన్న అవస్థ ఇది జెప్పినా, కాలం జెప్పినా మీకు పెద్దగా అర్థం కాదప్పుడే. ఎందుకు అంటే, అది కొంత ఆ ప్రయాణము అర్థం గావాలి అంటే, ఇంకా కొంత టైం పడుతుంది. సబ్జెక్ట్ గూడా అర్థం గాదు. ఎందుకు అంటే, మరలా మరలా వింటే గాని ఈ సబ్జెక్టు అంటే వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలు అనేది చెప్దాం అనుకున్నాను. కానీ ట్రాక్ మారిపోయింది. అది రాలా. ఇవాళ ఆ టాపిక్ చెప్పాల్సింది. కాబట్టి ఇవాళ ఈ టాపిక్ వస్తుంది. అంటే ఇదే ఇవాళే రివిజన్ డేగా పెట్టుకుందాం. రేపు వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలు చెప్పుకుందాం. ఎందుకో టాపిక్ మారిపోయింది. అదే చెప్దాం అనుకున్నాను గానీ అది రాలేదు. ఎందుకంటే ఎవరో ఎక్కడో
బాగా స్ట్రగుల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. ఏంది ఇదంతా ఏమీ అర్థం గాట్లేదు. కాస్త గిజాబిజామంటున్నాము. ఆ! ఇది మనకేమన్నా అర్థమవుతుందా? ముందుకెళ్తామా? లేదా? అనే రకరకాల ఆలోచనలు అనేది కొత్త వాళ్ళకి చుట్టుముట్టుంటాయి. పాత వాళ్ళకి ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని మనము ఎప్పటికైనా అందుకుంటామా? లేదా? అనేది ప్రతి ఒక్కళ్ళు అందుకుంటారు. దీని మీద దృష్టి పెడితే. నిజంగానే జెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి అందుతుంది. ఎందుకంటే ఉన్నది ఒక్కటే. ఒకళ్ళు తెలివిగల్లాళ్ళు, ఒకళ్ళు లేని వాళ్ళు అని గాదు. మీరు నిజంగా దృష్టి పెడితే మీరందరూ గూడా కొంతమంది చదువులో బాగా షార్ప్‌గా ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళననుకుంటారు అందరూ వాళ్ళు తెలివిగల్లాళ్ళు బాగా చదివారని. కానీ కొంతమంది చదువులో లేకపోయినా మిగిలిన విషయాల్లో చాలా షార్ప్‌గా ఉంటారు. వాళ్ళ దృష్టికోణం వేరే వాటి మీద ఉంది. ఎవరైతే దేని మీద దృష్టి పెడతారో దాని గురించిన విషయాలు అనేది త్వరగా అందుతాయి. అంటే ఆ సామర్థ్యం మీరు దృష్టి పెట్టే సామర్థ్యము అనేది మీకు ఉంటుంది. కాబట్టి ఆ దృష్టి పెట్టే సామర్థ్యాన్ని దీని మీద గనక అంత చక్కగా పెట్టగలిగితే చాలా త్వరగా ఎదుగుతారు. అంటే మీలో ప్రకాశము జ్ఞానమవుతుంది. జ్ఞానము చైతన్యమవుతుంది. ఎందుకు అనంటే సమస్తము మీరే అయ్యున్నారు. మీరు కూడా ఏకత్వంగానే ఉన్నారు. ఆ ఏకత్వంలో ఉన్నదాన్ని మీరు ఇన్నాళ్ళు గడించిన అనుభవ జ్ఞానాలే గావచ్చు. అదంతా ఆ ప్రకాశము గూడా జ్ఞాన చైతన్యముగా ఈ విషయంలో ఉన్న భవిష్యత్ ప్రకాశము గూడా జ్ఞాన చైతన్యాత్మల కాలుగా నీకు అవగాహన కావాలి అంటే ఆ స్థితిగతులలోకి మనం ప్రయాణం చేయాలి అనంటే కొంత టైము మనం అవగాహన చేసుకుంటూ ఆ జ్ఞాన భావ విన్యాసాన్ని ఒక్కొక్క దాన్ని నేను చెప్పాను కదా ప్రతిదీ కూడా ఒక్కొక్క అడుగు పడుతూ ఉన్నప్పుడు ఇది అనే ఆలోచన ఆ వివేకము అనేది పెరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మనం మాట్లాడే మాటలు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలను కూడా మనం ఒక్కొక్కటి లోపల దృష్టి అనేది యాక్టివ్ అవుతుంది. బయట మనం మాట్లాడే విషయాలు అనేది కాదు. లోపల దృష్టి యాక్టివ్ అవుతుంది. ఆహ్, ఎక్కడ ఏది చేస్తున్నా లోపల దృష్టి, హృదయ దృష్టి మాత్రమే వాటి మీద పెరుగుతుంది. అంటే మనకి తెలియకుండానే హృదయ స్థితి అనేది మీ లోపలి దృష్టి అన్నమాట. ఆ లోపల నుంచి హృదయము అనేది అన్ని విషయాలని దర్శిస్తుంది. ఆ స్థితి పెరగాలి. మొన్న అన్నపూర్ణ గారు గూడా అదే చెప్తూ ఉన్నారు. మీకు మీరు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మిమ్మల్ని మీరు దర్శించుకున్నారా? ఈ మాట నేను ఎప్పుడో ప్రవీణాని అడిగాను ఒక 6 నెలల క్రితం. నువ్వు చక్కగా ఇన్ని గంటలు ప్రతి రాత్రి గూడా నిద్రే పోకుండా ఎన్నాళ్ళ నుంచో ధ్యానం చేస్తున్నావు. నిన్ను కూడా జ్ఞానముతో ఎరుకగా కళ్ళు తెరిసి ఈ ఆధ్యాత్మిక మార్గం మీద దృష్టి పెట్టినప్పుడు ఇవన్నీ మీకు తేలికగా వస్తాయి అని చెప్పాను. ఎప్పుడైతే మీరు ఈ ఆధ్యాత్మిక మార్గం మీద దృష్టి పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటారో, మీకు తెలియకుండానే మీ చుట్టూ వీటన్నిటి యొక్క వీక్షణము అంటే కంటికి కనపడేది కాదు. మీ హృదయ దర్శనము అంటారు. అంటే అనేక విషయాలు అనేది దర్శనీయంగా, అనేక విషయ అవగాహనలనేది దర్శనీయంగా ఇది మనకి ధ్యానంలో గూడా వస్తుంది. అలా ఆ దర్శనీయము హృదయ స్థితి పెరుగుతుంది. తర్వాత అనేక విషయాలు మనము అనుకోకసరికే దానికి సమాధానం దొరుకుతుంది. అదే ప్రశ్న, పరిప్రశ్న అనేది అంటారు. తర్వాత ఆ ప్రశ్న, పరిప్రశ్నలు దాన్ని సమాధి స్థితి అంటారు. నిర్వికల్ప సమాధి అంటే ప్రశ్న లేదు, పరిప్రశ్న లేదు. నిమిత్త మాత్రంగా స్థితిని అంటే నీ హృదయ స్థితితో సమస్తాన్ని సాక్షణీయంగా చూసే దృష్టి అనేది పెరుగుతుంది అనేది అక్కడ మనము చెప్పొచ్చు. అలా అన్ని గంటలు కూర్చొని ఒక కదలకుండా దేహాన్ని చేసే ఆ స్థితిగతులన్నీ గూడా మనము ఈ జ్ఞానం మీద దృష్టి పెట్టినప్పుడు మన మనస్సు అనేది ఈ జ్ఞానం మీద లయమై ఏమవుతుంది? న్యూట్రల్ అయిపోతుంది. న్యూట్రల్ అయిపోవటం మూలంగా ఈ స్థితిగతులన్నీ గూడా మనకి మామూలుగానే వచ్చేస్తూ ఉంటాయి. మన దృష్టి కోణము అనేది వీటన్నిటి యొక్క అవగాహన చేసుకుంటూ ఉంటుంది. నువ్వు కళ్ళు మూసుకున్నా, తెరిచినా నీ చుట్టూ గూడా అవగాహనాత్మకంగా
నీ చుట్టూ ఉన్న స్పందన, ప్రతిస్పందనలు గూడా ఒక్కొక్కటి నేను ఇంతకు ముందు క్లాసులో జెప్పాను. ఎలా ఉంటుంది అనంటే, మనం జేయబోయే న్యూస్ రీడర్‌కి మనకి కనిపించకుండా ముందు స్క్రోల్ అవుతూ ఉంటుంది బోర్డు. అది చూస్తూ ముందున్న పుస్తకాన్ని చూడకుండా ముందు స్క్రోల్ అయ్యేదాన్ని చదువుతూ న్యూస్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు మన్ని చూసినట్టుగా ఉంటుందన్నమాట. అలాగే మనకెలా ఉంటుంది అంటే ఈ ఆధ్యాత్మికంలో మనం చేయబోయే అంటే మన ఆలోచనలు, మనం మాట్లాడబోయే మాటలు గూడా మన ముందు స్క్రోల్ అయినట్టుంటాయి. ఎందుకు అంటే మనము ఇప్పుడు మాట్లాడుతున్న మాట యొక్క ప్రభావము తర్వాత ఎలా ఉంటుందో గూడా మనకి ముందే అర్థమైపోతూ ఉంటుంది మన ఎదుగుదలలో. అంటే ఎంత సూక్ష్మాన్ని గ్రహిస్తున్నాము అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ఎదుగుదలలో మా చాలామంది జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు అనంటే, ఆ సూక్ష్మాన్ని వాళ్ళు గ్రహించగలిగిన దాని మీద సాధన చేసి ఉన్నారు. ఇంతకు ముందు కొంతమంది పెద్దగా సాధన చేయకుండానే వాటి గురించి చెప్తారు. అంటే ఈ జన్మలో గాకపోయినా ఇంతకు ముందు జన్మల్లో కూడా వాళ్ళు అలాంటి సాధన చేసిన కోణంలో ఉన్నారు గాబట్టి, ఇప్పుడు కొంత ధ్యానం చేయగానే వాళ్ళకి కొంత థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం గానీ, కొన్ని విషయాలు తెలియటం గానీ, కొంతమందికి కొన్ని స్ఫురణల ద్వారా కొంత విషయాలు అంటే, వాళ్ళు కొంతవరకు ఎదిగి వాళ్ళ జన్మ చాలించారు. ఇప్పుడు ఈ జన్మలో ఎప్పుడైతే ధ్యానం మీద గానీ, జ్ఞానం మీద గానీ దృష్టి పెట్టారో, అవన్నీ యాక్టివ్ అయిపోతాయి. నేను జెప్పాను గదా! ఇంతకుముందు ఉన్న విషయాలన్నీ గూడా మీకు యాక్టివ్ కావాలి అంటే కొంత టైం పడుతుంది. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవాలి అనంటే. టైం పడుతుంది అని చెప్పాను గదా! అలాగే ఇంతకు ముందున్నయన్నీ గూడా మీకు ఒక అవగాహనాత్మకంగా యాక్టివ్ అయ్యి అక్కడ నుంచి నడిపించేది మనం చాలామంది మీరందరూ ఆధ్యాత్మికాల్లో వాళ్ళు త్వరగా ఎదిగారు. వాళ్ళకి వెంటనే వచ్చి రాకసరికే బాగా అన్నీ కనపడుతున్నాయి. లేదు ఇలాంటి విషయాలన్నీ అర్థమవుతున్నాయి. అలా తెలుస్తుంది, ఇలా తెలుస్తుంది అని మనము చాలా విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అంతకు ముందు కోణంలో ఉన్నాయి కూడా వెంటనే వీళ్ళు దాని మీద దృష్టి పెట్టినప్పుడు యాక్టివ్ అయ్యి ఉంటాయి. సరైన దారిలో ఉంటే వాళ్ళకి యాక్టివ్ అయిన వాటిని సరిగ్గా మార్గంలో పెడితే అలా యాక్టివ్ అయినయన్నీ కూడా వాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటూ తర్వాత ముందుకి ప్రయాణం చేయవచ్చు. కానీ ఆ యాక్టివ్ అయిన వాటిని బెట్టి పక్కదారులు గనక ఆధ్యాత్మికం అనేది పక్కదారి పడితే రకరకాల ఇంకా టైం బట్టి పక్క వాటిట్లో ఇరుక్కుపోయి, మనము దాని మీద సాధిద్దాం, దీని మీద సాధిద్దాము అని అనుకుంటే, మనకి అసలైన మార్గము అనేది పక్కకెళ్ళిపోతుంది. ఎందుకంటే, మనము ఒక యోగి ఆత్మకథలో విన్నాం. ఒకాయన 12 సంవత్సరాలో, 20 సంవత్సరాలో తపస్సు చేసి ఒక పుష్పానికి ఏ వాసన గావాలంటే ఏదో ఒక పుష్పం. ఏ వాసన గావాలి అంటే ఆ వాసన తెప్పిస్తాను అని నీ చేతికి గులాబీ పువ్వు వాసన వస్తుంది. నీ చేతికి మల్లె పువ్వు వాసన వస్తుంది. అంటే యోగానంద గారు ముకుందుడు అనుకుంటాడు వాసన బాగానే ఉంది. కానీ మీరు ఇంతకాలం జేసిన తపస్సు అనేది ఈ వాసన కోసం చేస్తే మీ తపశ్శక్తి అనేది వృధా అయిపోయింది. అంటే దేని మీద బెట్టారు? ఆయన అంత దృష్టి అనేది దాని మీద ఆ కోణం మీద పెట్టటం మూలంగా తను ఎన్‌లైట్ అవ్వాల్సింది తనలో వివేకము అనేది పెరిగి ప్రయాణం చేయాల్సిన ఆత్మకోణం గాకుండా ఏమయ్యారు? ఒక తన దృష్టికోణము అనేది ఒక దాని మీద అంటే తనకి అనుగ్రహంగా ఉన్న ఒక దాని మీద దృష్టి పెట్టి నాకిది గావాలి అన్న కోరికతో అక్కడే ఆగిపోయింది. అలాగే మనకు ఒక అనుగ్రహం వచ్చినప్పుడు దానిని చూసి వదిలేసి మరలా మన ఈ ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు మన ప్రయాణము అనేది ఒక గురువు ద్వారా ఎందుకు అంటే ఇలాంటివి వస్తాయి. దాని వైపు దృష్టి పెట్టాల్సిన పని లేదు. అది నీలోనే ఉంటుంది. అది అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. దాని వైపు దృష్టి పెట్టి, దాన్నే నువ్వు అందరికీ పంచుతూ, నాకీ వాసన పెట్టటం వచ్చు. నువ్వు ఇది జూడు, అది జూడు. లేదు నేను ఈ విధంగా చెప్పగలగటం వచ్చు. నేను ఇది జెప్తున్నాను, అది జెప్తున్నాను. రకరకాల విషయాలు అనేది అలా చెప్పుకుంటూ పోతే ఆ కోణంలో ఆగిపోతాం.
కాబట్టి అనేక విద్యలు మన ముందు వచ్చి నిలబడతాయి. కానీ ఆ విద్యల వైపు మనము దృష్టి పెట్టినట్లయితే మనమేమవుతాం? మన ఈ పరబ్రహ్మ స్థితి, అవగాహన స్థితి, పరమాత్మ స్థితికి ఎదిగేది మరలా నెక్స్ట్ జన్మలకి. ఇంకా మనం వద్దన్నా గూడా మనం ఎక్కడైతే వాటి మీద దృష్టి పెట్టామో అది యాక్టివ్ అయ్యి అది మనని లాగేస్తుంది పక్కకి. కాబట్టి మనము వాటి మీద దృష్టి పెట్టకుండా మన ఈ ప్రయాణము అనేది అనేక అనుగ్రహాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గానో, ఒక మినిస్టర్ గానో అవ్వగానే ఎప్పుడూ తెలియనోళ్ళు కారు డ్రైవర్లు, అటెండర్లు, సరంజామాలు, దానికి పోర్ట్‌ఫోలియోలు అన్నీ గుమిగూడి అప్పుడు దాకా ఒకడు గూడా ఉండని వ్యక్తి ఒక పదవి రాగానే ఇల్లు ఇసుకేస్తే రాలనంత జనం తిరుగుతూ ఉంటారు. ఇంటి చుట్టూ జనం, వచ్చే జనం, పోయే జనం. ఇది బోగానే ఒక్కడు కనపడ్డు. అంటే ఏమైంది? తను దాని మీద దృష్టి పెట్టాడు. దానితోటే అది బోయింది. అదే తనకొచ్చిన పదవి అనేది ఎంతో మందికి ఉపయోగపడాలి అంటూ ప్రతి ఊరు తిరిగి, ప్రతి ఊరికి గూడా తనకంటూ తాను చేయాల్సింది ఏంటి అనేది జనం మీద దృష్టి పెట్టినప్పుడు ఈ పోర్ట్‌ఫోలియో ఉండొచ్చు, పోవచ్చు. కానీ జనమందరూ నీకు మిగులుతారు. నువ్వు చూపించిన వాళ్ళందరి మీద చూపించిన నీకు భగవంతుడిచ్చిన అనుగ్రహాన్ని నువ్వు పంచినప్పుడు వాళ్ళందరూ గూడా నీకు అనుయాయులుగా ఉంటారు. కాబట్టి అలాంటి స్థితిగతులలో మనకి ఒకదాన్ని వచ్చినప్పుడు ఒక అనుగ్రహాన్ని వచ్చినప్పుడు ఆ అనుగ్రహాన్ని ఇది చేయాలి. ఈ పోర్ట్‌ఫోలియో అని వచ్చిన దీని మీద మనము వ్యామోహంతో వచ్చిన ఓట్లేసిన వాళ్ళందరినీ వదిలేయటం అనేది ఇప్పుడు నాయకుల యొక్క మళ్ళీ 5 ఏళ్లకి డబ్బులు సంపాదించి అప్పుడు తలా ఇంతిస్తే వాళ్ళే ఏస్తారులే అన్న ధీమా వచ్చేసింది అందరికి. కాబట్టి ఆహ్, మనసు యొక్క ఆలోచన స్థితిగతులు అనేది మనని ఏ విధంగా నడిపిస్తున్నాయి అనేది కూడా మనము గ్రహించగలిగేదే ఆధ్యాత్మికము.